ఇంటూ అమ్మ ప్లానార్ అండ్ డ్యూయల్ గ్రాఫ్స్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా, చూడమ్మా, ప్లానార్ గ్రాఫ్ అంటే ఇఫ్ వీ కెన్ డ్రా ఏ గ్రాఫ్ జీ ఆన్ ఏ ప్లేన్ వితౌట్ క్రాస్ ఎడ్జెస్ ఓవర్స్ దెన్ ద గ్రాఫ్ ఈజ్ సెడ్ టు బి ఏ ప్లానార్ గ్రాఫ్. ఓకేనా, చూడండి ప్లానార్ గ్రాఫ్ అంటే ఏంటంటే మనం ఏదన్నా లైన్స్ డ్రా చేస్తున్నప్పుడు ఏముండాలమ్మా, వితౌట్ క్రాస్ ఎడ్జెస్. అంటే ఏంటి, ఇలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఇలా ఉంటే కనుక దీన్ని ప్లానార్ గ్రాఫ్ అంటారు. అలాగే క్రాస్ ఎడ్జెస్ వచ్చేసింది అనుకో, అదేమవుతుంది, నాన్ ప్లానార్ గ్రాఫ్ అయిపోతుంది. అంతే, ఏమీ లేదు. నువ్వు గ్రాఫ్ డ్రా చేసినప్పుడు వెట్టెక్స్ని ఎడ్జెస్ని యూజ్ చేసుకుంటావు, కానీ ఏ ఎడ్జ్ కూడా ఇంటర్సెక్ట్ అయ్యి ఉండకూడదు. ఓకేనా, దాన్ని ఏమంటాము, ప్లానార్ గ్రాఫ్. దీన్నేమో నాన్ ప్లానార్ గ్రాఫ్ కింద మాట్లాడుకుంటాం. నెక్స్ట్, కురోటిక్స్ 2 గ్రాఫ్స్ అంటే ఏంటి, ద కంప్లీట్ గ్రాఫ్ ఆఫ్ 5 వెర్టిసెస్ ఈజ్ ఏ నాన్ ప్లానార్ గ్రాఫ్. నాన్ ప్లానార్ అంటే ఏంటి, వెర్టెక్స్ ఇంటర్సెక్ట్ అయిపోతున్నాయని. అంటే ఇక్కడ 5 వెర్టిసెస్ అంటే ఇలా అమ్మ, కే ఒక్కొక్కసారి ఇలా ఇస్తాడు, స్టేట్ అండ్ ప్రూవ్ K55 ఈజ్ ఏ నాన్ ప్లానార్ అని ఇస్తాడు, లేకపోతే కురోటిక్స్ 2 గ్రాఫ్ అని ఇస్తాడు. జాగ్రత్తగా చూసుకొని, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. We know that a complete graph on 5 vertices is a graph. ఆడిచ్చాడు కంప్లీట్ గ్రాఫ్ 5 వెర్టిసెస్లో ఒక గ్రాఫ్ తీసుకో. G in which every vertex is adjacent to remaining all other vertices and it is shown below. ఓకే, 5 వెర్టిసెస్లో నేను ఇలా డ్రా చేయగలను. అంటే నాన్ ప్లానార్ కింద డ్రా చేశాను, నాన్ ప్లానార్ కింద డ్రా చేసుకున్నాను. ఓకే, నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ G ఈజ్ నాన్ ప్లానార్. ఇప్పుడు దీన్ని చూసి నేను G అనేది నాన్ ప్లానార్ అని చెప్పాను. ఇఫ్ ఈజ్ నాట్ పాసిబుల్ టు డ్రా గ్రాఫ్ G వితౌట్ క్రాస్ ఓవర్ ద ఎడ్జెస్. ఓకేనా, నేను డ్రా చేయగలను. జాగ్రత్తగా చూడమ్మా, G అనేది 5 వెర్టిసెస్తో డ్రా చేశాను, అవునా కాదా? ఓకే, లెట్ us డివైడ్ ద ఎంటైర్ ప్లేన్ ఇంటూ 2 రీజియన్స్ బై డ్రాయింగ్ ఏ సర్క్యూట్. ఓకేనా, ఇలా కూడా డ్రా చేయొచ్చు కదా. ఓకే, now we will try to draw the remaining edges G. It is not having any cross over the edges. Consider the another vertex V1. ఇప్పుడు నేను డ్రా చేయగలిగాను, లేదు, V1 అనేది కాన్స్టెంట్ చేసేసుకో. ఓకే, ఫస్ట్ we will write to satisfy the degree of V1 by drawing the edges in the bounded region. Bounded region అంటే ఇదనమాట. If it is not possible then only draw edge in the unbounded region. ఇలా చూడండి, V1ని కాన్స్టెంట్ చేసేసాను. కాన్స్టెంట్ చేసి ఎక్కడి వరకు గీసానా లేదా? ఓకే, అంటే ఐ విల్ ట్రై అనమాట. V1 నుంచి V2కి, V3కి, V4కి, V5కి తీసాను. ఓకే, ఇప్పుడు నేనేమంటాను, నా వి విల్ ట్రై టు సాటిస్ఫై ద డిగ్రీ ఆఫ్ ద V2. ఇప్పుడు మళ్ళీ ఎవరిని, V2ని స్ట్రక్ చేయమన్నా. క్లియర్లీ వీ కాంట్ డ్రా an edge V2 అండ్ V5. చూడు, V2ని స్ట్రక్ చేసేస్తున్నాను, అంటే V2 నుంచే నువ్వు లైన్స్ అనేవి డ్రా చేయాలి. V2 నుంచి V1, అవునా, V2 నుంచి V3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నువ్వు V2ని స్ట్రక్ చేసేస్తున్నావు, అంటే స్టాప్ చేస్తున్నావు, అంటే V2ని కాన్స్టెంట్ చేస్తున్నావు. ఆల్రెడీ నీకు ఇక్కడ ఒక గ్రాఫ్ వచ్చేసింది. ఓకేనా, V1 నుంచి ఈ గ్రాఫ్ని ఇక్కడ పెట్టానా లేదా? ఇప్పుడు ఎవరిని స్టాప్ చేయాలి, V2ని స్టాప్ చేయాలి. V2 నుంచి V3కి లైన్ వెళ్ళింది, V2 నుంచి V1కి లైన్ వెళ్ళింది, V2 నుంచి V5కి ఏమైపోతుంది, ఇంటర్సెక్షన్ అయిపోతుంది. ఓకే, లేదు, ఇన్ కేస్ నేను ఇంకోలా కూడా డ్రా చేసుకోవచ్చు. డ్రా చేశానా లేదా? ఓకే, అంటే ఐ విల్ ట్రై అమ్మా. క్లియర్లీ ద డిగ్రీ ఆఫ్ V2 ఈజ్ సాటిస్ఫైడ్. కన్సిడర్ ద నెక్స్ట్ వెర్టెక్స్ V3. ఇప్పుడు ఎవరిని, V3ని కాన్స్టెంట్ చేశాను, అంటే ఇదే గ్రాఫ్ ఇక్కడ పెట్టుకుని V3 నుంచి అందరికీ పాస్ ఆన్ అవుతుందా? అవ్వదు. ఓకే, V3 నుంచి V1, V3 నుంచి V2, V3 నుంచి V4, V4 నుంచి V5 అవ్వదు. ఓకేనా, కాబట్టి ఇక్కడ డయాగ్రామ్ కొంచెం మిస్టేక్ ఉంది, చూసుకోమ్మా. V3 అండ్ V5 ఇస్ ఏ బౌండెడ్ రీజన్. అంటే ఇక్కడ రెండింటిని కాన్స్టెంట్ చేస్తాడు, అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డ్రా ద లైన్ బిట్వీన్ V3 అండ్ V5. ఓకే,
చూడండి అమ్మ, ఇక్కడ మనం ఎవరిని కాన్స్టెంట్ చేసుకున్నాము? V3ని కాన్స్టెంట్ చేసాం. అంటే ఈ గ్రాఫ్ అంటే V2ని కాన్స్టెంట్ చేసిన గ్రాఫ్ అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత చూడు, V3 నుంచి V2కి, V3 నుంచి V1కి వెళ్ళింది, V3 నుంచి V4కి వెళ్ళింది. ఇప్పుడు V3 నుంచి నువ్వు V5కి ఇంటర్సెక్ట్ అవ్వకుండా ట్రావెల్ చేయగలవా? సమస్య లేదు, ట్రావెల్ చేయడానికి లేదు. ఇలా వెళ్ళా ఇంటర్సెక్ట్ అయిపోతుంది, ఇలా వెళ్ళా ఇంటర్సెక్ట్ అయిపోతుంది. అంటే ఏంటి? V1 V2 దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వలేదు, ప్లానారే అయిపోయినాయి. చూడండి, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వకుండా ప్లానార్ అయిపోయినాయి. కానీ V3 దగ్గర ఎక్కడ అయిపోతుంది? కట్ అయిపోతుంది. ఆటోమేటిక్గా V4 దగ్గర కూడా ఏమవుతుంది? సేమ్ కట్ అయిపోతుంది. అంటే ఏంటి? ఇంటర్సెక్ట్ అయిపోతున్నాయి అనమాట. సో మనం సిమిలర్లీ V4 V5కి చేసినా సరే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అంటే ఇంటర్సెక్ట్ అవ్వకుండా మనం వెళ్ళలేము. కాబట్టి మనం V5 అంటే 5 ఎడ్జెస్ ఉన్న దగ్గర కంపల్సరీ గ్రాఫ్ అనేది ఏమవుతుంది? నాన్ ప్లానర్. ఏమీ లేదు, సింపుల్గా గుర్తుపెట్టుకునేలా చెప్తున్నాను. ఫస్ట్ 5 వెర్టిసెస్తో ప్లెయిన్ అదే గ్రాఫ్ని మనం ఎన్ని రకాలుగా డ్రా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఓన్లీ 5 వెర్టిసెస్తో ఇంటర్సెక్ట్ కాకుండా గ్రాఫ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత V1ని కాన్స్టెంట్ చేసి V1 నుంచి ప్రతి వెర్టెక్స్ని టచ్ చేసుకుంటా వెళ్ళాలి. ఇది ఒక్కటే. ఇక్కడ నేను పాయింట్స్ నోట్స్ పెట్టుకున్నాను అంతే. ఓకేనా? ఇలా వేస్తే కొంచెం నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? మళ్ళీ ఇదే గ్రాఫ్ని ఇక్కడ ప్రజెంట్ చేసి ఇప్పుడు ఎవరిని కాన్స్టెంట్ చేశాను? V2ని కాన్స్టెంట్ చేస్తే ఒక చోట స్ట్రైట్ లైన్ డ్రా చేస్తేనేమో ఇంటర్సెక్ట్ అయిపోయింది, అలా కాకుండా కార్డ్స్ ఫామ్లో వెళ్తేమో ఇంటర్సెక్ట్ అవ్వలేదు. అంటే ఇక్కడ వరకు ప్లానర్ అవ్వే వరకు ఛాన్స్ ఉంది. ఇంకా V3ని కాన్స్టెంట్ చేసినప్పుడు ఈ గ్రాఫ్ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే V3 నుంచి మనం అసలు ఎట్టి పరిస్థితుల్లోనే ఇంటర్సెక్ట్ అవ్వకుండా డ్రా చేయలేం. కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ ప్లానర్ గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ కురోట్ 6 సెకండ్ గ్రాఫ్ ఈజ్ ఏ నాన్ ప్లానర్. అంటే K33 కింద డినోట్ చేస్తాం. ఇక్కడ ఎన్ని వెర్టిసెస్ ఉంటాయమ్మా? 6 వెర్టిసెస్ ఉంటాయి. సేమ్ అదే మోడల్ G అనే గ్రాఫ్ని డ్రా చేసుకున్నాను. ఓకేనా? 6 వెర్టిసెస్తో. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంకొకలాగా కూడా డ్రా చేసుకోవచ్చు. V1 V2 V3 V4 V5 V6 సేమ్ ప్రాసెస్. ఓకేనా? ఎవరిని ఫస్ట్ V1ని కాన్స్టెంట్ చేస్తాను. ఓకేనా? V1ని కాన్స్టెంట్ చేసి అందరి దగ్గరికి పంపిస్తాను. ఓకేనా? V1 నుంచి ఇక్కడ V1 దగ్గరే మనం కట్ అయిపోతాం. ఓకేనా? V1 దగ్గరే మనం అసలు గ్రాఫ్ డ్రా చేయలేమన్నమాట. ఓకేనా? నౌ వి షల్ టు ట్రై టు చూడండి, ఇక్కడ ఏంటమ్మా? లెట్ us డివైడ్ ద ఎంటైర్ ప్లేన్ ఉన్న సర్క్యూట్ కింద డ్రా చేసాం. V1ని కాన్స్టెంట్ చేసాం అనుకో, V1 నుంచి చూడండి, V1 నుంచి ఎక్కడికి వచ్చింది? V2, V1 నుంచి V5, V1 నుంచి V6, V1 నుంచి V3, V1 నుంచి V4 వచ్చిందా లేదా? నెక్స్ట్ ఎవరిని? V2 అనే దాన్ని కాన్స్టెంట్ చేశారు. ఇది ఓకే, ఏమీ టచ్ అవ్వలేదు కాబట్టి ప్లానర్. కానీ మనం ఏమని చెప్పాలి? నాన్ ప్లానర్. V2 దగ్గరికి వెళ్ళామనుకో, చూడండి, V2 నుంచి V1, V2 నుంచి V3. ఓకేనా? V2 నుంచి V4. నెక్స్ట్ V2 నుంచి డ్రా చేయగలమా? చేసాం. నెక్స్ట్ V6. ఓకేనా? చాలా వరకు ట్రై చేసాం. ఓకేనా? నెక్స్ట్ అన్నాం. కానీ నార్మల్గా అలా కంటిన్యూయింగ్ దిస్ ప్రాసెస్ అని చెప్పేస్తాం. ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా లెంతీ అయిపోతుంది థియరం. ఆటోమేటిక్గా V3 దగ్గర ఏమైపోతుంది? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చూడండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డ్రా ఎన్ ఎడ్జ్ బిట్వీన్ V3 అండ్ V6. అంటే V1కి V2కి నువ్వు కార్డ్స్ అంటే డిఫరెంట్గా అంటే అవుట్ సైడ్ ద గ్రాఫ్ వెళ్ళి నువ్వు డ్రా చేసేయగలవు, ప్లానర్ అని చూపించుకో. V3 నుంచి ఇంకా సమస్య లేదనమాట, నువ్వు చెప్పలేవు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డ్రా ఏ గ్రాఫ్. మీరు వేయాలనుకుంటే అంటే ఎఫెక్టివ్గా ఉంటుంది అనుకుంటే V3ని కాన్స్టెంట్ చేసి గ్రాఫ్ని కూడా డ్రా చేసి వేయచ్చు. ఆటోమేటిక్గా అది ఏమైపోతుంది? ఇంటర్సెక్ట్ అయిపోతుంది. కాబట్టి G ఈజ్ నాన్ ప్లానర్. చూడండి, ఏ కనెక్టెడ్ ప్లానార్ గ్రాఫ్. ఓకేనా? కనెక్టెడ్ ప్లానార్ గ్రాఫ్ అంటే ఎడ్జెస్ అనేవి నాట్ క్రాస్ అవ్వకూడదు అనమాట, ఇంటర్సెక్ట్ అవ్వకూడదు. n వెర్టిసెస్ అండ్ ఈ వెడ్జెస్ హ్యాస్ ఏమని చూపించాలమ్మా? E మైనస్ n+2 రీజియన్స్ అని చూపించాలి. దీన్ని ఏమంటామంటే యూలర్ ఫార్ములా మెథడ్ అంటాం. స్టేట్ అండ్ ప్రూవ్ యూలర్ ఫార్ములా మెథడ్ అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఏ కనెక్టెడ్ ప్లానార్ గ్రాఫ్ n వెర్టిసెస్ అండ్ ఈ ఎడ్జెస్కి ఏమని చూపించాలమ్మా? E మైనస్ n+2 రీజియన్స్ ఉన్నాయని చెప్పాలి. లెట్ ద నెంబర్ ఆఫ్ రీజియన్స్ ఇన్ ఏ గ్రాఫ్ బి R అని తీసుకుంటున్నాను. అంటే ఇంకా నాకు అసలు ఏమీ స్కోప్ లేదు చూడటానికి, రీజియన్స్ అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి రీజియన్స్ని ఏమని తీసుకున్నాను? R కింద డినోట్ చేసుకున్నాను. దట్ ఈస్ వీ నీడ్ టు ప్రూవ్ దట్
అంతే కదా, రీజియన్స్ ఏమని చెప్పాలి, E-n+2 అంటే R=E-n+2 అని చూపించడానికి ఇంకా నాకు ఏమీ ఆస్కారం లేదు కాబట్టి ఇంకా నాకు ఒకడు ఉన్నాడు ఎవడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రాసెస్లో నెంబర్ ఆఫ్ రీజియన్స్ R కింద తీసుకున్నాను. లెట్ us కన్సిడర్ ద కనెక్టెడ్ గ్రాఫ్ విత్ నెంబర్ ఆఫ్ రీజియన్స్ R=1. తెలిసిందే మ్యాథమెటికల్ ఇండక్షన్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు, n=1, 2, 3 అండ్ సో ఆన్ అన్నాయి కాబట్టి R=1 కింద. నెంబర్ ఆఫ్ రీజియన్స్ ఇన్ ఏ గ్రాఫ్ ఈజ్ 1 మీన్స్ ద గ్రాఫ్ ఈజ్ ఇండిపెండెంట్. రీజియన్స్ 1 ఉన్నాయి అంటే ఇంకెవరి మీద డిపెండ్ అవ్వట్లేదు, దానికి లూప్ కానీ సర్క్యూట్ కానీ ఏవీ లేనట్టే కదా. వన్ రీజియన్ ఉంది, ఓకేనా, 1 రీజియన్ ఉందంటే దానికి నో లూప్ నో సర్క్యూట్ ఏ ఉండవు, ఓకేనా. ద గ్రాఫ్ ఈజ్ ట్రూ, ఓకే. We know that if tree has n number of vertices, ఇక్కడ 2 రాసినా 3 రాసినా ఒక వెట్టెస్ వచ్చింది, 1 ఎడ్జ్ వచ్చింది, 2 వెట్టిసెస్ వచ్చినాయి అలా చెప్పుకుంటాం. కాబట్టి ఇంకా అలా కాకుండా అండ్ సో అని n వరకు వెళ్ళిపోయాం. అప్పుడు నీకు ఆల్రెడీ తెలుసు n వెట్టిసెస్ ఉన్నప్పుడు n-1 ఎడ్జెస్ అని ఒక థీరం మాట్లాడుకున్నాం మనం, ఓకే. ఇఫ్ r=1 దెన్ edge n-1 అంటే r=, ఏం రాసుకోవచ్చు, E-n+2. ఓకే, అప్పుడు రీజియన్ ఏమవుతుంది, r=1 దగ్గర n-1 అయితే r=E-n+2 కింద రాసుకుంటాం, ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఈ అంటే ఎవరు n-1 n+2 అంటే r=, క్యాన్సిల్ అయితే 1 అంటే ఏంటి, నువ్వు ఇక్కడ ఇది ఎలా వేసావని డౌట్ వచ్చేస్తుంది, అంటే నువ్వు ఇక్కడ వేసుకున్నది రైట్, r=1, ఓకేనా. కాబట్టి let us assume the result is true for all graphs is k regions. Therefore k E-n+2. Consider G has k+1 regions has n vertices and edges respectively. Now from G delete 1 edge which is a common region. అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను k రీజియన్స్ దగ్గర చెప్పాను, k+1 దగ్గర చెప్తే n వెర్టిసెస్ n ఎడ్జెస్ వచ్చాయి, ఓకే. ఫ్రమ్ జీలోంచి ఒక ఎడ్జ్ని నేను డిలీట్ చేస్తుంటే విచ్ ఈజ్ ఏ కామన్ 2 రీజియన్స్. ఒక ఎడ్జ్ని డిలీట్ చేసేస్తుంటే అది 2 పాయింట్లకి ఇది కామన్, నువ్వు డిలీట్ చేసేస్తున్నావు, ఓకేనా. లెట్ ద గ్రాఫ్ ఆబ్టైన్ బి G, ఓకే. దెన్ in G number of regions k1 k, number of vertices n1 n, number of edges E1 E inverse కింద తీసుకున్నాం. G has k regions by assumption by mathematical induction ప్రకారం k1 ఏమవుతుంది, E1-n1+2. E1 అంటే E అంటే ఎవరు, E1-1 అప్పుడు ఏమవుతుంది, k ప్లస్ ఇటువైపుకి వెళ్తే k+1 E- అంటే k దగ్గర చెప్పాను k+1 దగ్గర చెప్పినా సేమ్ అదే వస్తుంది, అంటే ద రిజల్ట్ ఈజ్ ట్రూ ఫర్ k+1 రీజియన్ దగ్గర. ప్రతి రీజియన్ దగ్గర కూడా ఏమవుతుంది, E-n+2 అనేది రీజియన్స్ అవుతాయి. చూడు, ఇన్ ఎనీ సింపుల్ కనెక్టెడ్ ప్లానార్ గ్రాఫ్, ఒక సింపుల్ కనెక్టెడ్ ప్లానార్ గ్రాఫ్ విత్ ఎఫ్ రీజియన్స్ అండ్ వెర్టిసెస్ ఈ ఎడ్జెస్, ఓకేనా. ఎడ్జ్ అనేది కంపల్సరీ ఏమవ్వాలంట, 2 కంటే చిన్నది. ద ఫాలోయింగ్ ఇన్ఈక్వాలిటీస్ మస్ట్ బి హోల్డ్. ఏంటి, E > R = 3/2 F E < 3n-6 అని ప్రూవ్ చేయాలి. గివెన్ ఇన్ ఎన్ని సింపుల్ కనెక్టెడ్ గ్రాఫ్ వాడు ఇచ్చిందే రాసుకున్నాను, ఓకేనా. వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అది. సిన్స్ ఈచ్ రీజియన్ ఈజ్ బౌండెడ్. ఇప్పుడు మామూలుగా చెప్పాలి అంటే కనెక్టెడ్ గ్రాఫ్ని ఏమంటామమ్మా, ఇది బౌండెడేనా, బౌండెడ్ మీన్స్ క్లోజ్డ్ కింద మాట్లాడుకుంటాం అనమాట. ఇక్కడ బై అట్లీస్ట్ 3 ఎడ్జెస్ ఉంటే ఏమైపోయింది, క్లోజ్డ్ అయిపోయింది, బౌండెడ్. 1, 2, 3 ఎడ్జెస్ అండ్ ఈచ్ బిలాంగ్స్ టు ఎగ్జాక్ట్లీ 2 రీజియన్స్. ప్రతి దానికి ఎవరున్నారు, 2 రీజియన్స్, అంటే ప్రతి పాయింట్కి 2 రీజియన్స్ ఉన్నారు, అంటే 2E > 3F, అవునా కదా. 2 ఎడ్జెస్ > 3F కింద మాట్లాడుకుంటాం. 3F అంటే ఎవరు, రీజియన్, ఎడ్జెస్ కంటే రీజియన్స్ కన్నా ఎడ్జెస్ పెద్దవి అవుతాయి, ఓకేనా. కాబట్టి ఎడ్జ్ > 3/2 F కింద మాట్లాడుకుంటాం. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ఫర్ యూలర్స్ ఫార్ములాలో వేసామనుకో. యూలర్ ఫార్ములా అంటే ముందర నువ్వు రాసుకున్నావు కదా, E-n+2 అని. E > 3/2 F. F అంటే ఎవరు, రీజియన్ అంటే E-n+2 వేసుకుంటే 2ని ఎల్సిఎం కింద తీసుకుంటే 2E > 3E-3n+6, అవునా కాదు. అప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ రీప్లేస్ చేసుకుంటే E < 3n-6, చాలా ఈజీ, ఓకే. నెక్స్ట్
డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్లానార్ గ్రాఫ్ అంటే డిఫరెంట్గా ప్లానార్ గ్రాఫ్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి. నీ బుర్రలో నీకు ఆల్రెడీ తెలుసు ప్లానార్ గ్రాఫ్ అంటే కనెక్ట్ అవ్వకూడదు, ఒకదానిపైన ఒక లైన్ క్రాస్ అవ్వి వెళ్ళకూడదు, అవునా కాదా. నువ్వు ఎలా డిఫరెంట్ షెడ్యూల్స్లో వేయగలవు. ఎనీ సింపుల్ ప్లానార్ గ్రాఫ్ కెన్ బి ఎంబెడెడ్ ఇన్ ఏ ప్లేన్ సచ్ దట్ ఎవ్రీ ఎడ్జ్ ఈస్ డ్రాన్ బై ఏ స్ట్రైట్ లైన్ సెగ్మెంట్. చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు లైన్ డ్రా చేసినప్పుడు ప్లానార్ గ్రాఫ్లో స్ట్రైట్ లైన్ అవ్వాలి, లేదు అంటే ఎంబెడెడ్ అవ్వచ్చు. ఎంబెడెడ్ మీన్స్ నాట్ ఎంబెడెడ్, కెన్ బి ఎంబెడెడ్ అంటే ఏంటంటే బెండ్ అనమాట. ఓకే, లెట్ us కన్సిడర్ ఏ సింపుల్ ప్లానార్ గ్రాఫ్ విత్ 5 వెర్టిసెస్తో. 5 కంటే అబోవ్ చేసామనుకో మనకే కష్టమైపోతుంది. సో 5 వెర్టిసెస్తో చేద్దాం. హియర్ ఇన్ ఏ గ్రాఫ్ G విత్ ఎడ్జెస్ ఆర్ బెండ్ టు డ్రా ఆన్ ద చూడండి V2 నుంచి V4కి V2 నుంచి V3కి ఏం చేశానమ్మా బెండ్ చేశాను. ఓకే, ఇది ప్లానారా కాదా, స్ట్రైట్ లైన్స్లో డ్రా చేశాను. ఇది కూడా ఏమవుతుంది ప్లాన్. ఇందులోని ఏమవుతాయి ప్యారలల్ లైన్స్ ఉన్నాయా లేదా, ఓకేనా. అంటే స్ట్రైట్ లైన్స్ డ్రా చేసినప్పుడు V5 వెర్టిసెస్తో ఎడ్జెస్ అనేవి ఏమవుతాయమ్మా ప్యారలల్ ఎడ్జెస్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే దాన్ని థియరిటికల్గా రాసుకోండి. డ్యూయల్ ఆఫ్ ఏ సబ్ గ్రాఫ్. జీ అనేది ప్లానార్ గ్రాఫ్ తీసుకుంటాం. జీ స్టార్ అనేది డ్యూయల్ అని చెప్పాలి అంటే కనుక నథింగ్ బట్ ఒకదానికోటి సబ్ గ్రాఫ్స్ అనమాట. అంటే ఏంటి, ఈ ప్లానార్లోంచి ఒక ఎడ్జ్ డిలీట్ అయిందనుకో ఇందులోంచి కూడా ఒక ఎడ్జ్ డిలీట్ అయిపోతుంది, ఓకేనా. ఒకదానికి ఒకటి సబ్సెట్ అని చెప్పేదాన్నే డ్యూయల్ ఆఫ్ ఏ సబ్ గ్రాఫ్స్ కింద మాట్లాడుకుంటాం, ఓకేనా. జీ అనేది ప్లానార్ అయితే జీ డాష్ అనేది ఏమవుతుంది డ్యూయల్ ఆఫ్ సబ్ గ్రాఫ్. ఇది కూడా ఏమవుతుంది ప్లానార్, ఓకేనా. ఇది దీనికి సబ్ గ్రాఫ్ అయినప్పుడు ఇది ప్లానార్ అయితే ఇది ప్లానార్ అయిపోతుంది, ఇది నాన్ ప్లానార్ అయిపోతే ఇది కూడా నాన్ ప్లానార్. దాన్ని రైటింగ్ పార్ట్లో నీట్గా రాసుకున్నాను, ఓకేనా. నెక్స్ట్ పాస్. ద సెట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్ వెక్టార్స్ ఇన్ ఏంటి WG ఫార్మ్స్ ఏ సబ్ స్పేస్. ఎవరికి WT సర్క్యూట్ స్పేస్ అంటాం అనమాట, ఓకేనా. చూడండి, ద సెట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్ వెక్టార్స్ ఇన్ WG ఫార్మ్స్ ఏ సబ్ స్పేస్ ఇన్ WT. ఓకే, ద రింగ్ సమ్ ఆఫ్ 2 సర్క్యూట్స్ ఈజ్ ఏ సర్క్యూట్, ఓకేనా. రింగ్లో సమ్ ఆఫ్ 2 సర్క్యూట్స్ అనేవి సర్క్యూట్స్ అవుతాయి. యూనియన్ ఆఫ్ ఎడ్జెస్ అనేవి డిస్జాయింట్ అవుతాయి, ఓకే. ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ 2 సర్క్యూట్ వెక్టార్స్ ఈజ్ ఏ సర్క్యూట్ వెక్టార్, ఓకేనా. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ ఏ వెక్టార్ అలా మాట్లాడుకుంటాం కదా డిగ్రీలో అలా. ద సెట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్ వెక్టార్స్ ఇన్ WG ఫార్మ్ ఏ సర్క్యూట్ సబ్ స్పేస్ అని డైరెక్ట్గా రాసేసుకుంటాం అన్నమాట, ఓకే.